హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సంసారం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ సిరీస్. ఇవాళ మనం చూడబోయే టాపిక్ వచ్చి బ్రేక్ వర్సెస్ కంటిన్యూ వర్సెస్ పాస్ ఇన్ పైథాన్. పైథాన్ ఇంటర్వ్యూస్లో ఎస్పెషల్లీ ఫ్రెషర్స్కి ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్లో ఇది కూడా ఒకటి. ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫెమిలియర్ విత్ బేసిక్స్, ట్రై టు వాచ్ దిస్ వీడియో, ఎందుకంటే థియరిటికల్ నాలెడ్జ్ వచ్చినా కూడా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. కంటిన్యూ అండ్ బ్రేక్ అనేవి కామన్ టు ఆల్ మేజర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, బట్ పాస్ అనేది స్పెసిఫిక్ టు పైథాన్. సో వీటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో బ్రేక్, కంటిన్యూ, పాస్, వీటి మధ్యలో డిఫరెన్సెస్ చూసే ముందు అసలు వీటి మధ్యలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో చూద్దాం. సో ఈ మూడు టర్మ్స్ మధ్యలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అంటే ఇవి మూడు కీవర్డ్స్ ఇన్ పైథాన్ అన్నమాట. సో కీవర్డ్స్ అంటే మీనింగ్ ఏంటి అనేది మనం వేరియబుల్స్ టాపిక్లో చూసాము. కీవర్డ్స్ అంటే ప్రతి లాంగ్వేజ్లో కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉంటాయి. అంటే ఇంగ్లీష్లో ఉండే వర్డ్స్ని ఈ పైథాన్ ఆర్ ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాటికి ఒక స్పెసిఫిక్ పర్పస్ డిఫైన్ చేసి ఉంటారన్నమాట. సో ఆ కీవర్డ్స్ని మనం యూజ్ చేసినప్పుడు వాటికి డిఫైన్ చేయబడిన పర్పస్ అనేది రన్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. సేమ్ వే ఈ బ్రేక్ అని మనం ఇచ్చినప్పుడు ఆ బ్రేక్కి ఒక యూస్ కేస్ ఉంది. కంటిన్యూ ఇచ్చినప్పుడు ఏం జరగాలి అండ్ పాస్ అని ఇచ్చినప్పుడు ఏం జరగాలి అనేది మన పైథాన్ యొక్క ఇంటర్ప్రెటర్కి అర్థమవుతుంది, బికాస్ దే ఆర్ ప్రీ డిఫైన్డ్. సో దిస్ ఈస్ ద కామన్ పాయింట్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద డిఫరెన్స్. లెట్స్ స్టార్ట్ విత్ బ్రేక్ స్టేట్మెంట్. సో బ్రేక్ అని ఆ నేమ్లో ఉన్నట్టుగానే ఇది బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది. మరి దేన్ని బ్రేక్ చేయడానికి యూజ్ అవుతుంది అంటే లూప్స్ని. సో లూప్స్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ టాపిక్స్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జనరల్గా చెప్పాలంటే లూప్స్ ఎందుకు అంటే ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే లూప్స్ని యూజ్ చేస్తాం. సో ఈ బ్రేక్ అనేది ఆ లూప్ని మనం బ్రేక్ చేయడానికి ఆర్ ఆ లూప్ నుండి బయటకు రావడానికి యూజ్ అవుతుంది. మనకి మామూలుగా ఫర్ లూప్స్, వైల్ లూప్స్ అని ఉంటాయి కదా. సమ్ టైమ్స్ మనకి ఒక పర్టికులర్ కండిషన్ మ్యాచ్ అయినప్పుడు ఆ లూప్ని మనం ఫర్దర్గా కంటిన్యూ చేయకుండా లూప్ నుండి బయటకు రావాల్సి వస్తుంది. సో ఆ లూప్ ఎగ్జిట్ అయ్యడానికి మనం ఇచ్చే కండిషన్ని ఆర్ స్టేట్మెంట్ని బ్రేక్ అంటాం అనమాట. లెట్ us లుక్ ఎట్ దాట్ విత్ అ సింపుల్ ఎగ్జాంపుల్. సో ఈ బ్రేక్ కండిషన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక హైపోథెటికల్ సిచ్యుయేషన్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. హైపోథెటికల్ అంటే అది రియల్ వరల్డ్లో ఎగ్జిస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఫర్ దిస్ ఐ టేక్ ఎ లిస్ట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ అ స్టూడెంట్. ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ లిస్ట్ని నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఆ స్టూడెంట్కి లెట్స్ సే 91, 68, 34, 82, 101. ఈ 101 ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. And then let's take he got some 62 marks in other subjects. So ఆ స్టూడెంట్కి 6 సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ని మనం ఇక్కడ ఒక లిస్ట్లో తీసుకున్నాం. ఈ మార్క్స్ తీసుకొని నేను ఆ స్టూడెంట్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది డిఫైన్ చేయాలి. జనరల్గా మనం ఎలా చెప్తాము, ఆ స్టూడెంట్ యొక్క ఈచ్ సబ్జెక్ట్లో ఉన్న మార్క్స్ తీసుకొని ఆ మార్క్స్ 35 ఆర్ మోర్ అవుతేనే మనం ఆ స్టూడెంట్ పాస్ అని డిఫైన్ చేస్తాం. ఈవెన్ ఆ సింగిల్ సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ అయినా కూడా దట్ పర్సన్ విల్ బి మార్క్డ్ యాజ్ ఫెయిల్డ్. సో సేమ్ వే దాన్ని మనం ప్రోగ్రామింగ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు చెకింగ్ వెదర్ హీస్ పాస్డ్ ఆర్ నాట్, ముందు ఆ మార్క్స్ని మనం పైథాన్లో 1 by 1 ఎలా తీసుకోవాలో చూద్దాం. అఫ్ కోర్స్ ఇది చేయడానికి చాలా ఎఫిషియెంట్ వేస్ ఉన్నాయి, బట్ బ్రేక్ డెమో కోసం ఐ ఫాలో అ బ్రూట్ ఫోర్స్ మెథడ్. అంటే లైక్ లీస్ట్ ఎఫిషియెంట్ మెథడ్ లాగా అనమాట. వీ హ్యావ్ ఆల్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, అది తీసుకొని మనం 1 or 2 లైన్స్లో చేయొచ్చు. బట్ బ్రేక్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి నేను ఇలా చేస్తున్నాను. ఫస్ట్ లెట్స్ యాక్సెస్ ద మార్క్స్ 1 by 1. అంటే ఆ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని 1 by 1 యాక్సెస్ చేద్దాం. సో మోస్ట్ ఆఫ్ యూ మైట్ నో హౌ టు డూ దాట్. ఫర్ లూప్ యూస్ చేసుకొని ఫర్ subject underscore marks, of course ij you can use anything, but I'm going with subject marks because we want to make it meaningful. For subject marks in marks అంటే ఈ మార్క్స్లో మార్క్స్ అనే లిస్ట్లో ఉన్న ఈచ్ సబ్జెక్ట్ మార్క్స్ని మనం ఈ లూప్లో యాక్సెస్ చేయాలనుకుంటున్నాం. నా I want to first print the marks. Print subject underscore marks. Let's execute this. So I use terminal, otherwise you can use some extensions also direct to execute cheyadaniki, but I prefer using terminal. Now Python we have break, continue, pass. So ikkada manam we are able to access each subject marks one by one. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, మనకి ఇప్పుడు మార్క్స్ ఉన్నాయి. ఆ మార్క్స్ని మనం 1 by 1 చెక్ చేసి వెదర్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 35
ఆర్ ఈక్వల్ టు 35 ఆర్ నాట్ అనేది చెక్ చేయాలి. లెట్స్ డూ దట్. ఇఫ్ సబ్జెక్ట్ అండర్స్కోర్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయినప్పుడు ఏం చేయాలి అనేది మనం తర్వాత చూద్దాం. బట్ ఓన్లీ గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ టు 35 అయినప్పుడు మాత్రమే మనం ఆ సబ్జెక్ట్ మార్క్స్ ముందు ప్రింట్ చేద్దాం. సో లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్ అగైన్. సో ఇక్కడ చూస్తే 91, 68, 82, 101, 62 బట్ మనకి ఈ 34 రాలేదు బికాస్ దాట్ సబ్జెక్ట్ డిడెంట్ క్రాస్ ద థ్రెషోల్డ్ ఆర్ ద కట్ ఆఫ్. అందుకే మనకి ఇక్కడ రాలేదు. నౌ లెట్స్ డూ ద లాజిక్ ఆఫ్ డిసైడింగ్ వెదర్ ద పర్సన్ ఇస్ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్. ముందు నేను పాస్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. దాన్ని బై డిఫాల్ట్ ట్రూ అని డిఫైన్ చేస్తున్నాను. అంటే బై డిఫాల్ట్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ స్టూడెంట్ ఈస్ పాస్డ్. నా ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను అంటే ఐ విల్ డూ ఇఫ్ సబ్జెక్ట్ మార్క్స్ ఆర్ లెస్ దాన్ 35 అంటే ఆ సబ్జెక్ట్ మార్క్స్ లెస్ దాన్ 35 అవుతే అప్పుడు ఐ విల్ మార్క్ పాస్ టు ఫాల్స్. అంటే ఒకవేళ సబ్జెక్ట్లో వచ్చిన ఏ సబ్జెక్ట్లో అయినా మార్క్స్ 35 కంటే తక్కువ వస్తే అప్పుడు మాత్రమే ఐ వాంట్ టు మార్క్ ఇట్ ఫాల్స్. సో తర్వాత లెట్స్ ప్రింట్ పాస్ట్ యొక్క వాల్యూ ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు ఏమొచ్చింది ఫాల్స్ అని వచ్చింది. అంటే ఆ స్టూడెంట్ పాస్ అవ్వలేదు. సో ఇంకా ఈజీగా ఉండాలంటే రిజల్ట్ అని ఇద్దాం. రిజల్ట్. సో దిస్ ఇస్ కాల్డ్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ బట్ యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దిస్ ఎట్ దిస్ పాయింట్. సో రిజల్ట్ ఫాల్స్ ఎందుకంటే అక్కడ 34 అనేది లెస్ దాన్ 35. లెట్స్ మేక్ ఇట్ 36 టు వెరిఫై. దిస్ టైమ్ ట్రూ రావాలి బికాస్ ద స్టూడెంట్ ఈస్ పాస్డ్. నౌ లెట్స్ మేక్ ఇట్ బ్యాక్. బట్ నా ఇక్కడ చూస్తే దిస్ ఇస్ నాట్ ఎఫిషియంట్ బికాస్ ఎందుకంటే 34 అంటే థర్డ్ సబ్జెక్ట్లోనే స్టూడెంట్ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాడని మనకు తెలుస్తుంది. దెన్ వై డూ నీడ్ టు చెక్ 82, 101, 62 అన్నెసెసరీ రైట్? ఎందుకంటే ఇక్కడ 6 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దట్స్ ఫైన్. బట్ ఇఫ్ దెర్ ఆర్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ వాల్యూస్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ చెకింగ్ అన్నెసెసరీ వాల్యూస్. సో దిస్ ఈస్ వేర్ బ్రేక్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఈ సిచ్యువేషన్స్లో మనం వన్స్ స్టూడెంట్ ఫెయిల్డ్ అని మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనం బ్రేక్ ఇవ్వచ్చు. బ్రేక్ ఇస్తే ఏమవుతుందంటే ఇంకా అది నెక్స్ట్ కండిషన్స్ని ఎగ్జిక్యూట్ చేయదు, నెక్స్ట్ వాల్యూస్కి వెళ్ళదు. అది ఎలా వెరిఫై చేద్దామంటే ప్రింట్ సబ్జెక్ట్ మార్క్స్ అనేది స్టార్టింగ్లో ప్రింట్ చేసుకుందాం. సో ఒకవేళ అది నెక్స్ట్కి వెళ్తుంది అంటే 34 తర్వాత ఉన్న వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. ఐడియల్లీ ఇట్ షుడ్ నాట్ ప్రింట్ ద అదర్ వాల్యూస్. సో ఇక్కడ చూస్తే 91, 68, 34. సో 34 ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అండ్ దెన్ పాస్ట్ హ్యాస్ బీన్ చేంజ్ టు ఫాల్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ బ్రేక్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఉన్న ఈ లూప్లో ఉన్న ఏ కండిషన్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వకుండా అది లూప్ నుంచి బయటకు వచ్చేసి పాస్ట్ యొక్క ఫైనల్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ యూస్ కేస్ ఆఫ్ బ్రేక్. బ్రేక్ ఏంటి అంటే ఒక కండిషన్ పాస్ అయినప్పుడు అంటే అఫ్ కోర్స్ కండిషన్ లేకున్నా కూడా మనం బ్రేక్ ఇవ్వచ్చు బట్ దట్ మేక్స్ నో సెన్స్. సో మనకి ఒక పర్టికులర్ కండిషన్ మీట్ అయినప్పుడు ఆ లూప్ నుంచి బయటకు రావడానికి ఈ బ్రేక్ అనేది మనం యూస్ చేస్తాం. ఐ హోప్ దట్ ఈస్ క్లియర్ టు యూ. మన నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చి కంటిన్యూ. సో ఈ కంటిన్యూ అర్థం చేసుకోవడానికి కూడా మనం సేమ్ ఎగ్జాంపుల్ విత్ అ స్మాల్ మోడిఫికేషన్ చూద్దాం. సో ఇదే ఎగ్జాంపుల్లో నేను ఐ విల్ మేక్ దిస్ యాజ్ 36 అండ్ ఐ విల్ మేక్ దిస్ యాజ్ 101 -101. సో -101 ఎందుకు అని అంటే దిస్ ఈస్ అ హైపోథెటికల్ సిచ్యువేషన్. ఓకే, ఇది రియల్ వరల్డ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ లెట్స్ అజ్యూమ్ ఆ పర్టికులర్ యూనివర్సిటీలో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ ఎవాల్యుయేషన్లో సంథింగ్ వెంట్ రాంగ్. ఇవాల్యుయేషన్ అంటే కౌంటింగ్లో కానీ ఆర్ టెక్నికల్ ఎర్రర్ కానీ ఏదో ఒకటి వచ్చి ఉండొచ్చు. సో ఈ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ని దే డోంట్ వాంట్ టు యూజ్ టు డిటర్మైన్ వెదర్ స్టూడెంట్ ఈస్ పాస్డ్ ఆర్ నాట్. అంటే పాస్ ఆర్ ఫెయిల్ డిసైడ్ చేయడానికి ఈ సబ్జెక్ట్ మార్క్స్ని వాళ్ళు యూజ్ చేయాలనుకోవట్లేదు. సో అందుకని అందరికీ ఆ సబ్జెక్ట్ యొక్క ఫీల్డ్లో -101 యాడ్ చేశారనమాట. సో జనరల్గా మార్క్స్ డేటా అనేది మనకు డేటాబేస్ నుంచి కానీ ఏపీఐ నుంచి కానీ వస్తుంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఆ పర్టికులర్ యొక్క ఫీల్డ్ యొక్క డీటెయిల్స్లో అందరికీ -101 యాడ్ చేశారు. సో దట్ దే నో దిస్ మార్క్స్ బిలాంగ్ టు దట్ పర్టికులర్ సబ్జెక్ట్. నౌ ఈ -101 వచ్చినప్పుడు అంటే ఇక్కడ మన మార్క్స్ని పాస్ ఆర్ ఫెయిల్ అని డిసైడ్ చేసేటప్పుడు ఈ -101ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోకూడదు. బట్ అది తీసుకోకుండా మనం ఈ మార్క్స్ని మనం డిసైడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో రిజల్ట్స్ ఫాల్స్ అని వచ్చింది. ఎందుకు అంటే -101 ఈవెన్ 36 అనేది ఇప్పుడు పాస్ బట్ -101 అనేది 35 కంటే తక్కువ కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. బట్ యాక్చువల్లీ ఏంటి స్టూడెంట్ ఈ మార్క్స్ తెలియదు కాబట్టి రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నిట్లో పాస్. సో రిజల్ట్ అనేది ట్రూ రావాలి. సో ఈ కండిషన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం.
సో కండిషన్కి ఇఫ్ సబ్జెక్ట్ అండర్ స్కోర్ మార్క్స్ అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ యొక్క మార్క్స్ -101 అవుతాయి. వీ వాంట్ టు కంటిన్యూ. సో ఈ కంటిన్యూ అనేది ఒక అంబిగ్వియస్ ఆర్ కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్ అన్నమాట. ఏంటంటే మామూలుగా కంటిన్యూ అనగానే అందరూ ఏమనుకుంటారు, చాలామంది కంటిన్యూ టు నెక్స్ట్ స్టేట్మెంట్స్ అనుకుంటాం. బట్ యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే కంటిన్యూ టు ద నెక్స్ట్ ఐటరేషన్ వితౌట్ కన్సిడరింగ్ ద నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇన్ దట్ లూప్. అంటే ఈ కంటిన్యూ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ వేటిని కన్సిడర్ చేయకుండా నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళమని చెప్పడానికి ఈ కంటిన్యూ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఐడియల్గా ఏమవ్వాలి, ఇక్కడ -101 వచ్చినప్పుడు కంటిన్యూ ఇచ్చాం కాబట్టి అది పాస్ ఆర్ ఫెయిల్ అని చెక్ చేయకుండా నెక్స్ట్ 62కి వెళ్ళిపోవాలి. లెట్స్ చెక్ దాట్. సో రిజల్ట్ ఈస్ ట్రూ బికాస్ -101ని మనం చేయట్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇది వెరిఫై చేయడానికి లెట్స్ ప్రింట్ సబ్జెక్ట్ అండర్ స్కోర్ మార్క్స్. సో ప్రింట్ సబ్జెక్ట్ మార్క్స్ చేసినప్పుడు ఏమవ్వాలి, ఈ -101 తప్ప మిగతావన్నీ ప్రింట్ అవ్వాలి బికాస్ వీఆర్ సెయింగ్ కంటిన్యూ. సో 91, 68, 36, 82, 62 -1 దగ్గర మనం కంటిన్యూ పెట్టాం కాబట్టి అది ఇక్కడికి రాలేదు, అందుకే సబ్జెక్ట్ మార్క్స్ ప్రింట్ అవ్వలేదు. సో దిస్ ఇస్ హౌ వీల్ యూస్ కంటిన్యూ. కంటిన్యూని దేనికి అంటే మనం ఒక పర్టికులర్ కండిషన్ ట్రూ అయినప్పుడు మనం ఆ ఐటరేషన్లో ఉన్న సబ్సిక్వెంట్ కమాండ్స్ ఆర్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు అనుకుంటే విల్ బి యూజింగ్ కంటిన్యూ స్టేట్మెంట్. మన నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చి పాస్. ఈ పాస్ అనేది వెరీ సింపుల్ బట్ వెరీ యూస్ఫుల్ స్టేట్మెంట్ అన్నమాట. అంటే దీనిలో నేర్చుకోవడానికి పెద్దగా ఏముండదు, బట్ వీ మైట్ నీడ్ టు యూజ్ ఇట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇక్కడ చూస్తే వీ హ్యావ్ 6 సబ్జెక్ట్స్, బట్ 6లో ఈ ఒక సబ్జెక్ట్ డీటెయిల్స్ ఆర్ మార్క్స్ అనేవి మనకి ఇంకా కరెక్ట్గా తెలీదు. సో ఆ స్టూడెంట్ పాస్ ఆ ఫెయిలా అనేది మనం కంప్లీట్గా డిటర్మైన్ చేయలేము. బట్ ఈ సిక్స్త్ సబ్జెక్ట్ కాకుండా మిగతా 5 సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా కూడా ఫెయిల్డ్. బట్ ఈ సిక్స్త్ సబ్జెక్ట్ డీటెయిల్స్ మనకు తెలీదు కాబట్టి ఆ 5 సబ్జెక్ట్స్‌లో పాస్ అవుతే పక్కా పాస్ అయినట్టుగా కాదు. బట్ ఆ 5 సబ్జెక్ట్‌లో ఏ ఒక్క దాంట్లో ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అయినట్టే. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇస్తున్నాం. బట్ ఇన్ జనరల్ మనకు రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఐదర్ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్ అని వస్తాయి. సో దాన్ని మనం ఇక్కడ రాద్దాం. ఇఫ్ పాస్ట్ అంటే ఈ పాస్ట్ అనేది ట్రూ అవుతే మనకింకా తెలీదు ఏం చేయాలనేది. ఎందుకంటే సిక్స్త్ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ అనేది మనకింకా తెలీదు. సో లెట్ ఇట్ బి దేర్. నౌ ఎల్స్ అంటే పాస్ట్ ట్రూ అవ్వలేదు అంటే ఏదో ఒక దాంట్లో ఫెయిల్ అయినట్టు. సో ఏ ఒక్క సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అయినట్టే కాబట్టి వాట్ విల్ డూ, ప్రింట్ యువర్ రిజల్ట్ అని ఇచ్చేసి ఫెయిల్డ్ అని ఇస్తాం. బికాస్ ఆ సిక్స్త్ సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా మిగతా 5లో దేనిలో ఫెయిల్ అయినా కూడా ఫెయిల్డ్ కాబట్టి వి ఆర్ గివింగ్ ఫెయిల్డ్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. సో ఏం జరుగుతుంది, ఇండెంటేషన్ ఎర్రర్ ఎక్స్‌పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ అంటుంది. యాక్చువల్‌గా ఇది ఏమనుకుంటుంది అంటే ఇఫ్ తర్వాత మనం కండిషన్ ఇవ్వట్లేదు కాబట్టి ఎల్స్‌ని మనం రాంగ్‌గా ఇండెంట్ చేసాం అనుకుంటుంది. బట్ యాక్చువల్‌గా ఇందులో స్టేట్మెంట్స్ ఏం లేవు కాబట్టి మనకి ఈ ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. సో వి షుడ్ హ్యావ్ సంథింగ్ ఇన్‌సైడ్ ఇఫ్, బట్ వి డోంట్ నో వాట్ టు హ్యావ్. అందులో ఏం పెట్టాలనేది మనకి ఇంకా తెలీదు. బికాస్ ఆ స్టూడెంట్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది మనం కన్ఫర్మ్‌గా చెప్పలేం. ఊరికే పెండింగ్ అని కూడా పెట్టొచ్చు. బట్ అది దట్స్ నాట్ ద రైట్ వే. ఏం చేయొచ్చు, మనం ఓన్లీ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే వి జస్ట్ ట్రైయింగ్ టు సే దట్ యూ ఆర్ ఫెయిల్డ్. సో దానికి బట్ మనకి ఐ వాంట్ ఇఫ్ కండిషన్. సో వి విల్ డూ పాస్. పాస్ ఏం చేస్తుందంటే ఒక ప్లేస్ హోల్డర్ లాగా. వి జస్ట్ వాంట్ ఇఫ్ అనే బ్లాక్ మనకు ఉండాలి కాబట్టి వి ఆర్ జస్ట్ పుట్టింగ్ పాస్ సో దట్ నేను తర్వాత నాకు కావాల్సిన లాజిక్ రాసుకుంటాను. పెండింగ్ అని కూడా పెట్టొచ్చు. బట్ పెండింగ్ కాకుండా మేబీ ఐ జస్ట్ వాంట్ టు రైట్ సంథింగ్ ఎల్స్. మేబీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సంథింగ్ ఏదో ఒకటి రాయాలనుకుంటున్నాను. సో అది మనం డిసైడ్ అయ్యేలోపు మనకి ఈ యాప్ వర్క్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ పాస్. అంటే ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రం ఫెయిల్ అని చూపిస్తుంది. దెన్ ఇఫ్ పాస్ అంటే మీనింగ్ ఏంటి అనుకున్నాం, ఇట్స్ జస్ట్ అ ప్లేస్ హోల్డర్. సో పాస్ట్ బ్లాక్ ఇఫ్ అనే బ్లాక్ నాకు వర్క్ అవ్వాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ పాస్. అగైన్ ఈ పాస్ అనేది నాట్ ఓన్లీ టు ఇఫ్, ఇట్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్. వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ లైక్ ఫంక్షన్ డెఫినిషన్, క్లాసెస్, ఫర్ లూప్స్, వైల్ లూప్స్, ఎనీవేర్. సో ఈ యూజ్ కేస్‌లో మనకి ఈ ఇండెంటెడ్ బ్లాక్ కావాలి కాబట్టి మనం ఇక్కడ పాస్ అని పెడుతున్నాం. నౌ లెట్స్ డూ దిస్. సో మనకి ఇక్కడ నుంచి మార్క్స్ ప్రింట్ అయ్యాయి. బట్ ఇక్కడ పాస్ ఆర్ ఫెయిల్ అని రాలేదు. ఎందుకంటే దాట్ స్టూడెంట్ ఈస్ నాట్ ఫెయిల్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 5 సబ్జెక్ట్స్. సో మనకి వ్యాలిడ్‌గా తెలిసిన సబ్జెక్ట్స్‌లో దేంట్లో కూడా ఫెయిల్ అవ్వలేదు కాబట్టి మనకేమి ప్రింట్ అవ్వలేదు. ఐ విల్ మేక్ ఇట్ 34 అగైన్. ఇప్పుడు మనకి ఫెయిల్డ్ అని రావాలి. యువర్ రిజల్ట్
ఫెయిల్డ్ అని రావాలి. యువర్ రిజల్ట్ ఫెయిల్డ్ బికాస్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ దిస్ ఎల్స్ కండిషన్. సో పాస్ అవ్వలేదు అంటే దాట్ పర్సన్ ఈజ్ ఫెయిల్డ్. సో ఈ పాస్ అనేది ఉంది కాబట్టి దీన్ని ఇండెంటేషన్ ఎర్రర్ ఆర్ సింటాక్స్ ఎర్రర్గా కన్సిడర్ చేయకుండా మనకి ఈ కోడ్ వర్క్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ పాస్. సో this is all about break, continue and pass statement. So this is how we'll be using break, continue and pass in our programs. Now let's summarize each statement. Okay, break ante break ni manam to exit the loop. So break use చేసినప్పుడు మన పర్టికులర్ లూప్లో ఎనీ ఇటరేషన్స్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వవు. లూప్లో తర్వాత సమ్ 10 ఆర్ 20 ఇటరేషన్స్ ఉన్నా కూడా అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అగైన్ ఆ బ్రేక్ తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వవు. కంటిన్యూ ఈజ్ టు స్కిప్ ద ఐటరేషన్. సో మనం ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఆ ఇటరేషన్లో ఉన్న సబ్సీక్వెంట్ కమాండ్స్ ఆర్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అంటే విల్ యూస్ కంటిన్యూ అండ్ దెన్ పాస్ యాజ్ అ ప్లేస్ హోల్డర్ ఫర్ కోడ్ బ్లాక్స్. అంటే మనకి కొన్ని కోడ్ బ్లాక్స్ ఉంటాయి, వాటికి ఇండెంటేషన్ కానీ ఆర్ వాటిలో మనం ఏం రాయాలి అని డిసైడ్ అవ్వనప్పుడు వి జస్ట్ వాంట్ టు కీప్ దెమ్ దేర్. సో అలాంటి సిచ్యువేషన్స్లో పాస్ పెట్టినప్పుడు అది సింటాక్స్ ఎర్రర్ ఆర్ ఇండెంటేషన్ ఎర్రర్ రాకుండా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్. ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ దీస్ 3 things. థ్యాంక్ యూ.